నమస్కారం మిత్రులారా. ప్రపంచంలో ఎన్నో కథలు, ఎన్నో విజయాలు, పరాజయాలు మనం చూస్తూ ఉంటాం. కాని కొన్ని కథలు మాత్రం మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ఒక కథ గురించి, మనందరి జీవితాలతో పెనవేసుకున్న ఒక బ్రాండ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఊహించండి, మీ చిన్నప్పటి నుండి మీకు ఇష్టమైన ఆట వస్తువును ఎవరో లాగేసుకున్నట్లు, మీ బెస్ట్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినట్లు, లేదా మీ ఇంట్లో నిత్యం ఉండే ఒక వస్తువు ఉన్నట్టుండి మాయమైపోయినట్లు. అలాంటి అనుభవాన్నే మన దేశం మొత్తం ఒకేసారి చవిచూసింది, అది కూడా తమ అభిమాన ఆహార పదార్థం విషయంలో. ఆ ఆహార పదార్థం మరేదో కాదు, మనందరి నోళ్లలో నిత్యం నాట్యం చేసే మ్యాగీ. కేవలం 2 నిమిషాల్లో తయారై కోట్లాది మంది భారతీయుల ఆకలిని తీర్చిన మ్యాగీ ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చేసింది. ఆ ప్రయాణంలో కీర్తి శిఖరాలు, ఆ తర్వాత అగాధంలో పడటం, మళ్లీ అద్భుతంగా పుంజుకోవడం వంటి అనేక మలుపులు ఉన్నాయి. ఈరోజు మనం మ్యాగీ బ్రాండ్ ఎదుర్కొన్న ఆ పెను సవాలు, దేశవ్యాప్త నిషేధం, అడుగడుగునా ఎదురైన ప్రతిబంధకాలు, ఆ తర్వాత చరిత్రలో నిలిచిపోయేలా చేసిన దాని అద్భుతమైన పునరాగమనం వెనుక ఉన్న తెలియని కథలను తెలుసుకోబోతున్నాం. మ్యాగీ కథ కేవలం ఒక ఆహార పదార్థం కథ కాదు. ఇది మనిషి నమ్మకం, కార్పొరేట్ సంస్థల బాధ్యత, విపత్తు నిర్వహణ, మార్కెటింగ్ చాతుర్యం, కోట్లాది మంది ప్రజల అభిమానం, వీటన్నిటి కలబోత. ఈ కథ మనకు ఎన్నో తెలియని నిజాలను, తెరవెనుక జరిగిన కృషిని, మానసిక యుద్ధాలను పరిచయం చేస్తుంది. ప్రధాన కథాంశం: మ్యాగీ పుట్టుక నుండి పతనం వరకు. మిత్రులారా, మ్యాగీ బ్రాండ్ కథ మొదట మన దేశంలో ఎలా ప్రారంభమైందో చూద్దాం. ప్యాకెట్ నూడిల్స్ అంటే మ్యాగీ అనే ఒక పేరు తప్ప వేరేది మనకు తెలియని రోజులు అవి. పిల్లల నుండి పెద్దల వరకు, హాస్టల్ విద్యార్థుల నుండి ఉద్యోగుల వరకు, పేదల నుండి ధనవంతుల వరకు మ్యాగీ అందరి జీవితంలో ఒక భాగం అయింది. ఆబాలగోపాలం ఆదరించిన ఆహారం మ్యాగీ. కేవలం 2 నిమిషాల్లో మ్యాగీ నూడిల్స్ అనే ప్రకటన వాక్యం ఒక తరాన్ని మొత్తం ఆకర్షించింది. ఉదయపు అల్పాహారంగా, సాయంత్రపు చిరుతిండిగా, అర్ధరాత్రి ఆకలికి అమృతంగా మారింది. ముఖ్యంగా హాస్టల్స్లోనూ, ఒంటరిగా నివసించే వారి ఇళ్లలోనూ మ్యాగీ లేని కిచెన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. దాని తయారీ ఎంత సులభమో, రుచి అంత అద్భుతంగా ఉండేది. నెస్టిల్ కంపెనీ స్విట్జర్లాండ్కు చెందిన ఒక అంతర్జాతీయ దిగ్గజం. వారు మ్యాగీని భారతదేశంలో పరిచయం చేసినప్పుడు ఇక్కడ నూడిల్స్ మార్కెట్ అనేది దాదాపు లేదు. కానీ నెస్లే యొక్క తెలివైన మార్కెటింగ్ వ్యూహాలు, మ్యాగీ యొక్క అసమానమైన రుచి, మరియు 2 నిమిషాల కాన్సెప్ట్, ఇవన్నీ కలిపి మ్యాగీని అతి తక్కువ సమయంలోనే దేశంలో ఇంటింటి బ్రాండ్గా మార్చాయి. పిల్లలందరూ మ్యాగీని మా మ్యాగీ అని ప్రేమగా పిలుచుకునేవారు. ప్రతి కిరాణా షాపులో, సూపర్ మార్కెట్లో దాని ప్యాకెట్లు పోగులుగా కనిపించేవి. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో ఆకాశం నుండి పిడుగుపడినట్లు ఒక వార్త యావత్ దేశాన్ని కుదిపివేసింది. అది సంవత్సరం 2015. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆహార భద్రత మరియు ఔషధ పరిపాలనా విభాగం, ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FSDA, మ్యాగీ నూడిల్స్ నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపింది. వారి నివేదిక యావత్ దేశాన్ని షాక్కు గురిచేసింది. మ్యాగీ నూడిల్స్లో మోనోసోడియం గ్లూటమేట్ MSG అనుమతించిన దానికంటే ఎక్కువగా ఉందని, అంతకు మించి అత్యంత ప్రమాదకరమైన సీసం లీడ్ మోతాదు అధికంగా ఉందని ప్రకటించింది. ఒక ఆహార పదార్థంలో సీసం మోతాదు ఉండటమే ప్రమాదకరం, అలాంటిది అది అనుమతించిన దానికంటే చాలా అధికంగా ఉందని చెప్పడం అందరినీ కలవరపెట్టింది. ఈ వార్త క్షణాల్లో దావానలల్లా వ్యాపించింది. టీవీ ఛానళ్లు, వార్తాపత్రికలు, సోషల్ మీడియా, ఎక్కడ చూసినా మ్యాగీ గురించే చర్చ. మ్యాగీ విషపూరితమైందా? మ్యాగీ మనకు రోగాలను తెస్తుందా? మ్యాగీ నూడిల్స్లో సీసం అనే హెడ్లైన్స్తో దేశమంతా ప్రకంపనలు సృష్టించింది. కోట్లాది మంది ప్రజలు తమ అభిమాన ఆహారం పట్ల భయంతో, ఆందోళనతో మునిగిపోయారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మ్యాగీ తినిపించినందుకు బాధపడ్డారు.
హాస్టల్ విద్యార్థులు, ఉద్యోగులు తమ నిత్య ఆహారంపై అనుమానంతో చూశారు. కేంద్ర ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుంది. అనేక రాష్ట్రాలు మ్యాగీ నమూనాలను సేకరించి పరీక్షలు చేయించాయి. వాటిలో చాలా నివేదికలు ఉత్తరప్రదేశ్ నివేదికను ధృవీకరించాయి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న FSSAI దేశవ్యాప్తంగా మ్యాగీ నూడిల్స్ను వెంటనే నిలిపివేయాలని, మార్కెట్ నుండి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది నెస్లే కంపెనీకి ఒక పెను సవాలుగా మారింది. దేశవ్యాప్తంగా దాదాపు 9,000 కోట్ల రూపాయల విలువైన మ్యాగీ ఉత్పత్తులను మార్కెట్ నుండి వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. షాపుల్లోని షెల్ఫ్ల నుండి మ్యాగీ ప్యాకెట్లు మాయమయ్యాయి. గోదాముల్లో పేరుకుపోయిన స్టాక్ను ధ్వంసం చేయాల్సిన దుస్థితి. ఈ నిషేధం నెస్లే కంపెనీకి కోలుకోలేని దెబ్బతీసింది. ఆర్థికంగానే కాకుండా బ్రాండ్ ప్రతిష్టకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. దశాబ్దాలుగా నిర్మించుకున్న నమ్మకం ఒక్కసారిగా సన్నగిల్లింది. నెస్లే తన ప్రారంభ స్పందనలో తమ ఉత్పత్తులు సురక్షితమైనవని, అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని గట్టిగా వాదించింది. అంతర్జాతీయ ప్రయోగశాలల్లో పరీక్షించిన నివేదికలను కూడా సమర్పించింది. కానీ అప్పటికే ప్రజల్లో అనుమానం, భయం ప్రబలంగా పాతుకుపోయింది. మీడియా కథనాలు, సోషల్ మీడియాలో ట్రోల్స్, వినియోగదారుల ఆగ్రహం ఇవన్నీ నెస్లేను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మ్యాగీ గురించి మాట్లాడటం, దాని ఫోటోలు షేర్ చేయడం కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ సంక్షోభం నెస్లేకు అదో పెద్ద పీడకలలా మారింది. షేర్ ధరలు పడిపోయాయి. ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తమకు ఉపాధి కల్పించిన సంస్థ భవిష్యత్తు ఏమిటనే భయం వారిని వెంటాడింది. దేశంలో ఒక బ్రాండ్ ఇంత వేగంగా, ఇంత తీవ్రంగా పతనం కావడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. మ్యాగీ నిషేధం కేవలం ఒక వాణిజ్యపరమైన సంఘటన కాదు. ఇది దేశ ప్రజల మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. తమకు ఇష్టమైన, నమ్మకమైన బ్రాండ్ తమకు అన్యాయం చేసిందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వెంటాడింది. మిడ్వీడియో CTA. మిత్రులారా, మ్యాగీ కథలోని ఈ ఆశ్చర్యకరమైన మలుపులు మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. భవిష్యత్తులో మరెన్నో ఆసక్తికరమైన కథలతో మీ ముందుకు వస్తాం. ఇప్పుడు మ్యాగీ కథలోని అత్యంత ఆసక్తికరమైన భాగాన్ని తెలుసుకుందాం. ఈ సంక్షోభం నుండి మ్యాగీ ఎలా బయటపడింది? ప్రధాన కథాంశం కొనసాగింపు, అగాధం నుండి అద్భుత పునరాగమనం వరకు. మ్యాగీ నిషేధం తర్వాత నెస్లే కంపెనీ నిరాశలో మునిగిపోలేదు. ఈ సంక్షోభాన్ని ఒక సవాలుగా తీసుకుంది. 6 నెలల పాటు నిషేధం కొనసాగింది. ఈ 6 నెలల కాలం నెస్లేకు అత్యంత కీలకమైనది. తమ బ్రాండ్ ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవడానికి, ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి అది ఎంతో కృషి చేయాల్సి వచ్చింది. న్యాయపోరాటం మరియు శాస్త్రీయ ధృవీకరణ. నెస్లే కేవలం మార్కెటింగ్ వ్యూహాలపైనే ఆధారపడలేదు. ముందుగా న్యాయపరంగా పోరాడాలని నిర్ణయించుకుంది. మ్యాగీ ఉత్పత్తులలో సీసం ఉన్నట్లు FSSAI ఇచ్చిన ఆదేశాలను బొంబాయి హైకోర్టులో సవాలు చేసింది. నెస్లే తన ఉత్పత్తులను స్వతంత్ర ల్యాబ్లలో పరీక్షించడానికి అనుమతి కోరింది. న్యాయస్థానం ఈ విజ్ఞప్తిని మన్నించి, దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 3 స్వతంత్ర ప్రయోగశాలలలో మ్యాగీ నమూనాలను పరీక్షించాలని ఆదేశించింది. ఈ పరీక్షల ఫలితాలు నెస్లేకు ఊరటనిచ్చాయి. అన్ని పరీక్షలలోనూ మ్యాగీ నూడిల్స్ సురక్షితమైనవిగా, అనుమతించిన ప్రమాణాలకు లోబడి ఉన్నట్లు తేలింది. మోనోసోడియం గ్లూటమేట్ MSG విషయంలో అది నూడిల్స్లో సహజంగానే ఉండే పదార్థం అని, దాన్ని అదనంగా కలపలేదని నెస్లే వివరణ ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు నెస్లేకు ఒక పెద్ద విజయం. నిషేధాన్ని ఎత్తివేస్తూ మ్యాగీని మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి అనుమతించింది. అయితే ఒక షరతుతో. మళ్లీ పరీక్షలు చేయించి సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే ఈ ప్రవేశం ఉండాలి. నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడం. మీ నమ్మకం మా బలం,
యోర్ ట్రస్ట్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్ వ్యూహం. కేవలం న్యాయస్థానం తీర్పుతో సరిపోదు. కోట్లాది మంది ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడం అంత సులువు కాదు. నెస్లే దీనికోసం ఒక బృహత్తర ప్రణాళికను రచించింది. 1. పూర్తి పారదర్శకత. మ్యాగీ తయారీ ప్రక్రియను, నాణ్యతా పరీక్షలను ప్రజలకు వివరించడానికి ఒక ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టింది. తమ ఫ్యాక్టరీలలో ఎలా నాణ్యతా నియంత్రణలు చేపడతారు, పదార్థాలను ఎలా జాగ్రత్తగా సేకరిస్తారు, ప్రతి బ్యాచ్ను ఎలా పరీక్షలకు గురిచేస్తారు అనే విషయాలను వివరంగా వెల్లడించింది. వినియోగదారులకు తమ ప్రక్రియలపై పూర్తి నమ్మకం కలిగేలా ప్రయత్నించింది. 2. భావోద్వేగ అప్పీల్. మ్యాగీ అనేది కేవలం ఒక నూడిల్స్ బ్రాండ్ కాదు, అది ఒక జ్ఞాపకం, ఒక భావోద్వేగం. నెస్లే ఈ భావోద్వేగాన్ని గుర్తించి "వీ మిస్ యు మ్యాగీ, మ్యాగీ, మేము కూడా నిన్ను మిస్ అవుతున్నాం" అనే క్యాంపెయిన్ను ప్రారంభించింది. మిస్సింగ్ మ్యాగీ అనే ప్రశ్నతో ప్రకటనలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రజలు మ్యాగీని ఎంతగా కోల్పోతున్నారో, దాని పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో ఈ ప్రకటనల ద్వారా బయటపెట్టింది. 3. మ్యాగీ ఈజ్ బ్యాక్. మ్యాగీ ఇస్ బ్యాక్. పునరాగమనం. నవంబర్ 2015లో దేశంలోని ఎంపిక చేసిన రాష్ట్రాలలో మ్యాగీని మళ్లీ మార్కెట్లోకి విడుదల చేశారు. నవ్వుతూ స్వాగతం పలికింది భారతదేశం అనే ట్యాగ్లైన్తో ప్రకటనలు గుప్పించింది. ప్రజలు మ్యాగీ రాకను ఒక పండుగలా భావించారు. కొన్ని షాపుల ముందు పొడవాటి క్యూలు, నిమిషాల్లో అమ్ముడైపోయిన స్టాక్. ఇది మ్యాగీ పట్ల ప్రజలకు ఉన్న అంతులేని అభిమానాన్ని చాటి చెప్పింది. 4. సామాజిక మాధ్యమాల వినియోగం. సోషల్ మీడియాను నిషేధ సమయంలో వ్యతిరేకంగా వాడుకున్నట్లే నెస్లే తెలివిగా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది. మ్యాగీ మూమెంట్స్ వంటి హ్యాష్ట్యాగ్లతో ప్రజలను తమ మ్యాగీ జ్ఞాపకాలను పంచుకోవాలని ప్రోత్సహించింది. ఇది ప్రజల్లో మ్యాగీ పట్ల సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. 5. కమ్యూనికేషన్. నెస్లే సీఈఓ స్వయంగా ప్రజలకు క్షమాపణలు చెప్పి తమ ఉత్పత్తులు సురక్షితమని హామీ ఇచ్చారు. ఇది ప్రజల్లో కంపెనీ పట్ల కొంత సానుకూల దృక్పథాన్ని కలిగించింది. ఒక అగ్రశ్రేణి కంపెనీ బాస్ స్వయంగా వచ్చి మాట్లాడటం ప్రజల మనసులను గెలుచుకుంది. విజయం వెనుక మానసిక కారణాలు. మ్యాగీ ఇంత అద్భుతంగా ఎందుకు పుంజుకోగలిగింది? దీని వెనుక కొన్ని ముఖ్యమైన మానసిక కారణాలు ఉన్నాయి. గతకాలపు జ్ఞాపకాలు, నొస్టాల్జియా. మ్యాగీ చాలామందికి తమ చిన్నతనం, హాస్టల్ జీవితం, స్నేహితులతో సరదాగా గడిపిన క్షణాలు, అమ్మ ప్రేమ వంటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. ఈ భావోద్వేగ బంధాన్ని తెంచుకోవడం చాలా కష్టం. అభిమానం. మ్యాగీ పట్ల భారతీయులకు ఒక అంతులేని అభిమానం ఉంది. ఇది కేవలం ఒక బ్రాండ్ కాదు, వారి జీవితంలో ఒక భాగం. మానవ సహజ స్వభావం. నిషేధం ఉన్నప్పుడు మ్యాగీ దొరకకపోవడం వల్ల చాలా మందికి దాని విలువ మరింత తెలిసింది. దూరం ఉంటేనే ప్రేమ పెరుగుతుంది అన్నట్లు మ్యాగీని కోల్పోయినప్పుడు దాని పట్ల ప్రేమ మరింత పెరిగింది. క్లియర్ ప్రూఫ్. న్యాయస్థానం తీర్పు, స్వతంత్ర ప్రయోగశాలల నివేదికలు మ్యాగీ సురక్షితమని నిరూపించాయి. ఇది ప్రజల్లోని అనుమానాలను పారద్రోలింది. ప్రత్యామ్నాయాల కొరత. మ్యాగీకి దీటుగా మరో బ్రాండ్ అప్పటికీ రాలేకపోయింది. చాలా బ్రాండ్లు ప్రయత్నించినా మ్యాగీ స్థానాన్ని భర్తీ చేయలేకపోయాయి. పునరాగమనం తర్వాత మ్యాగీ ప్రస్థానం. మ్యాగీ కేవలం తిరిగి రావడమే కాదు, మరింత బలంగా తిరిగి వచ్చింది. దాని మార్కెట్ వాటా మళ్లీ 90% పైకి చేరుకుంది. ఈ సంక్షోభం నుండి నేర్చుకున్న పాఠాలతో నెస్లే తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించింది. వివిధ రకాల రుచులలో, హోల్ వీట్ నూడిల్స్లో, ఓట్స్ నూడిల్స్లో మ్యాగీని పరిచయం చేసింది. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను కూడా అందించింది. ప్యాకేజింగ్, ప్రచారం, క్వాలిటీ కంట్రోల్ అన్నింటిలోనూ మరింత శ్రద్ధ వహించింది. మ్యాగీ ఇప్పుడు కేవలం నూడిల్స్కే పరిమితం కాకుండా మసాలా, సూప్లు, కెచప్లు వంటి ఉత్పత్తులలో కూడా తన ఉనికిని చాటుకుంది. మ్యాగీ తిరిగి వచ్చి తన బ్రాండ్ ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవడమే కాకుండా ఒక బలమైన పాఠాన్ని నేర్పింది. ఒక బ్రాండ్ ఎంత సంక్షోభంలో ఉన్నా పారదర్శకత,
నమ్మకమైన కమ్యూనికేషన్, నాణ్యతా ప్రమాణాలపై రాజీ పడకపోవడం, వినియోగదారుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ద్వారా విజయం సాధించగలదని నిరూపించింది. ముగింపు. మ్యాగీ కథ ఒక అద్భుతమైన సాక్ష్యం. సంక్షోభాలు అనేవి అంతం కాదు, అవి ఒక కొత్త ప్రారంభానికి, స్వీయ పరిశీలనకు, బలమైన పునాదులు వేసుకోవడానికి ఒక అవకాశం అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. కేవలం 6 నెలల పాటు నిషేధానికి గురై వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసిన ఒక బ్రాండ్ అంతకు ముందున్న కీర్తి ప్రతిష్టలను తిరిగి పొందడం అసాధారణం. మ్యాగీ పునరాగమనం అనేది కేవలం ఒక వ్యాపార విజయం కాదు. ఇది కోట్లాది మంది భారతీయుల పట్ల బ్రాండ్కు ఉన్న లోతైన అనుబంధాన్ని, అలాగే బ్రాండ్ పట్ల ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకాన్ని రుజువు చేసింది. ఇది విపత్తు నిర్వహణలో ఒక పాఠ్యపుస్తక అధ్యాయం. ఎలా ఒక కంపెనీ తప్పు జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని, న్యాయపరంగా పోరాడి, శాస్త్రీయంగా నిరూపించుకొని, ఆ తర్వాత ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకుందో ఈ కథ వివరిస్తుంది. మ్యాగీ తిరిగి షెల్ఫ్లలోకి రావడం కేవలం ఒక ఉత్పత్తి తిరిగి రావడం కాదు, అది మన బాల్యం, మన జ్ఞాపకాలు, మనకిష్టమైన రుచి తిరిగి రావడం. అందుకే మ్యాగీ అనేది మనందరి జీవితాల్లో ఒక భాగం. భవిష్యత్తులో ఏ బ్రాండ్ అయినా సంక్షోభాన్ని ఎదుర్కొంటే మ్యాగీ కథను స్ఫూర్తిగా తీసుకుంటుంది అనడంలో సందేహం లేదు. మ్యాగీ కథ కాలగమనంలో నిలిచిపోయే ఒక విజయగాథ. ముగింపు పలుకులు. మిత్రులారా, మ్యాగీ పునరాగమనం కథలోని ఈ తెలియని కోణాలు, రహస్యాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలతో మీ ముందుకు రావడానికి మాకు మీ ప్రోత్సాహం అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి, మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.